నిన్న పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి నోటికి ఎంత వస్తే అంత, వారికి ఏం దోస్తే అది మాటలు మాట్లాడి చాలా వదిలిపెట్టినారు. వారు మాట్లాడినటువంటి మాటలు మా పార్టీకి, మా పార్టీ నాయకత్వానికి, మా పార్టీ కార్యకర్తలకు అందరికీ సంబంధించినటువంటి అంశాలు. మొదటగా వారు ఒక మాట అన్నారు. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, గత అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అవినీతి పరుడు కాదని చెప్పగలరా అని. పొన్నం ప్రభాకర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రమోట్ అయి వెళ్ళినారు. నిజంగానే వారి పట్ల కిషన్ రెడ్డి గారికో, లేకపోతే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికో, అమిత్ షా గారికో, మోడీ గారికో ఎవరికైనా గనుక వారి పట్ల మీరు చెప్పినటువంటి భావన గనుక ఉండి ఉంటే, రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం జాతీయ పార్టీని నడిపించేటటువంటి జనరల్ సెక్రటరీలో 8 మందిలో ఒకరైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి బండి సంజయ్ కుమార్ గారికి రాదు. మీరు జాతీయ పార్టీలనే పుట్టి జాతీయ పార్టీలనే పెరిగినోళ్ళు, మీకు గాయంత తెలియకపోతే మరి దానికి ఎవలం ఏం చేయలేం. ఇంకొక చిత్రమైనటువంటి విషయం కూడా మా ప్రభాకర్ అన్న మాట్లాడాడు. నేను ప్రభాకర్ అన్నను డైరెక్ట్ గా అడుగుతున్నా, అన్నా అని చెప్పి అడుగుతున్నా, బండి సంజయ్ కుమార్ గారు అవినీతి ఆరోపణలు చేయలేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పగలరా? బండి సంజయ్ కుమార్ గారు చేసినన్ని అవినీతి ఆరోపణలు, అంత అవినీతి కరీంనగర్ లో ఎవరు చేయలేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ప్రభాకర్ అన్న, మీ దోస్తు కేటీఆర్ గత ప్రభుత్వంలో షాడో సీఎం గా పనిచేసినారు, మీరు ఈ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరి గంతగనం బండి సంజయ్ గారు గనుక అవినీతి చేసి ఉంటే, గత వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మీ దోస్తు కేటీఆర్ గారు ఎందుకు అవన్నీ బయట పెట్టలే? అప్పుడు ఆయన పదే పదే మాట్లాడిండు అదే విషయం. మరి వాళ్ళ మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, మీకు చేతనైతే మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది, మీ చేతులనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది, మీరు తలుచుకుంటే ఏ విషయాన్నైనా 10 నిమిషాలల్లో బయట పెట్టగలుగుతారు. మరి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఏం చేసినారో మీరు అవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి నేను ప్రభాకర్ అన్నని అడుగుతున్నా. ఇంకొకటి, మా పార్టీ నాయకులకు, మా పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు గాని జాతీయ నాయకత్వం గాని మీ ఆరోపణల మీద సర్టిఫికెట్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళు NSUI కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ABVP విద్యార్థి పరిషత్ నాయకులు కార్యకర్తలేమో ఉద్యమాలు చేస్తే వీరు పైసలు వసూలు చేసుకొచ్చుకునేది అనేటువంటి ఒక డిస్కషన్ అంతటా కూడా ఉన్నది. మరి ఇప్పుడు మీరు దానికి సర్టిఫికేట్ పట్టుకురావాలి. ఫస్ట్ పొన్నం ప్రభాకర్ గారు NSUI నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాలా. ప్రభాకర్ అన్న, మీరు మంత్రి అయినాక, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత RTOలు కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ బదిలీల వెనకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికేట్ పట్టుకొని రావాలా. పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా బదిలీలు చేసిండు అనేటువంటి సర్టిఫికేట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాలా. ఇంకొక మాట అన్నారు, బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం, మా పార్టీ అంతర్గత వ్యవహారం. మా పార్టీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు. అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు. ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా బొచ్చెడు సార్లు చెప్పిండు. మరి ప్రభాకర్ అన్న, మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా? మేము ఎన్నిసార్లు చెప్పాలా మీకు? కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట, అరిగిపోయిన రికార్డు లెక్క. ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల, ప్రతి వేదికల, ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద. కరీంనగర్ పార్లమెంట్ లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి. మరి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అన్నకు కళ్ళు కనబడకపోతే, ప్రభాకర్ అన్నకు చెవులు వినబడకపోతే మరి అది మా తప్పు అవుతుందా? లేకపోతే మరి మీకు వినబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకుపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించమంటే చూపిస్తాం. అది మా తప్పు ఎట్లయితుంది? కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిన తర్వాత, కరీంనగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత, కరీంనగర్ లో ఉన్నటువంటి BRS పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత మరి పొన్నం ప్రభాకర్ గారికి
కేటీఆర్ గారికి మాత్రమే వినబడతలేవు అంటే దానికి మేం బాధ్యులం కాదు అని మా ప్రభాకర్ అన్నకు మళ్ళా కూడా నేను చెప్తున్నా. ఇంకా చాలా మాట్లాడిండ్రు. గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికీ కూడా తెలుసు, అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని మేము ఒకటే అడుగుతున్నాం. సాన్నిహిత్యం ఉంటే ఒక్క చోట నిలబడి కొట్లాడతారా? సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క హుస్నాబాద్కు పారిపోతారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు సమాధానం చెప్పాలా. మీరు కరీంనగర్ లో పోటీ చేయకుండా, మీరు గంగుల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు హుస్నాబాద్కు పారిపోయినరు? కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం 3000 ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా. అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా? మీరు పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు హుస్నాబాదు బీఆర్ఎస్ తోటి లాలూచిపడి హుస్నాబాద్ కు పారిపోలేదా? పోయి హుస్నాబాద్ లో పోటీ చేయలేదా? మరి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి ఎవరికి? పొన్నం ప్రభాకర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, గంగుల కమలాకర్ గారికి కదా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ళ మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్నీ చూస్తున్నారు. డెఫినెట్ గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు. ఇంకొక విషయం కూడా, వారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడియో బయటకు వచ్చింది. నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుణికిపుచ్చుకుంటుంది. గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది. ఇవాళ సేమ్ మీరు కదా చెప్తారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో బయటకు వస్తే అధికారి మీద నువ్వు చర్య తీసుకుంటావా? మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అంటే ఈ దురహంకారపు రాజకీయాల్ని, ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా? అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఇటువంటి మంత్రిని, ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకొకటి, ఇన్ని మాట్లాడుకుంటా కరీంనగర్ పార్లమెంటుకు ఏమిచ్చినారు అన్నారు కదా. నేను ఇందాకనే చెప్పిన, మీకు చెవులు పడకపోతే దానికి మేమేం చేయలేమని. నేను ప్రభాకర్ గారిని ఒకటే విషయం అడుగుతున్నా. ప్రభాకర్ అన్న, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ లో మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళ కన్నా 2500 రూపాయలు ఈ ఏడాదాకా ఇచ్చినారా? చెప్పురి దానికి సమాధానం. మొదలు రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు 15,000 అందరూ రైతులకు పడ్డాయా? దానికి సమాధానం చెప్పు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. అసలు కౌలు రైతుల లిస్ట్ ఏమన్నా తయారు చేసిరా మీరు హుస్నాబాద్ నియోజకవర్గంలో? దానికి సమాధానం చెప్పు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చినారా? దానికి సమాధానం చెప్పు. ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు? దానికి సమాధానం చెప్పు. ఇంకొక 10 రోజులైతే మొత్తం వడ్లన్నీ కూడా కళ్ళకి వస్తాయి, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు. 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇవ్వకపోతే హుస్నాబాద్ లా మీరు రేపు పొద్దుగాల మీరు తిరగరు, మా బీజేపీ కార్యకర్తలు తిరగనియరు. ఎప్పుడు ఇస్తున్నారో, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి. ఇవాళ మీ హుస్నాబాద్ లా కరీంనగర్ పార్లమెంటు పరిధిలా మీరు కరీంనగర్ పార్లమెంట్ గురించి మాట్లాడినారు. మీరు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలకు కూడా మీకు కూడా సంబంధం ఉంటది కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టపోయింది. మరి ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? ఒక్క రైతు కన్నా నష్టపరిహారం గింతిస్తామని ఎక్కడన్నా చెప్పినారా? దానికి సమాధానం చెప్పు మొదలు. అంటే ఇవేమి శాత కావు, ఇవేమి పనిచేసుడు శాత కాదు. ఎంతసేపు ఆరోపణలు చేయాలి, ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా, భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా, భారతీయ జనతా పార్టీ మీద అబాండాలు వేయాలి, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆరోపణలు చేయాలి. మీకేమొస్తుంది ఆరోపణ చేస్తే? బీజేపీ నాయకులను తిడితే మీరు లీడర్ అవుతారా? సంజయ్ అన్నని తిడితే ప్రభాకర్ అన్న మీరు లీడర్ అవుతారా? ప్రజలకు సేవ చేస్తే లీడర్ అవుతారు. మీకు నాయకత్వ లక్షణాలుంటే మీరు లీడర్ అవుతారు. మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తే లీడర్ అవుతారు. బండి సంజయ్ గారిని తిడితే, కిషన్ రెడ్డి గారిని తిడితే, కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తాకట్లు పెడితే మీరు లీడర్ గారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కొద్దిగా మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లనే మీరు అవాకులు చెవాకులు పేలితే మేము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం.